Question number 136. Which of the following is not correctly matched? కింది వాటిలో ఏది సరిగా జతపరచబడలేదు. సో మనకు రాజ్యాంగంలోని భాగాలు ఇచ్చారండి, 9, 9A, 9B అండ్ 9, 10. సో 10 ఇచ్చాడు. సో 10 ఇచ్చాడండి. క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడలేదు, ఇన్కరెక్ట్ పెయిర్ అని అడుగుతున్నాడు. సో మనకు రాజ్యాంగంలో 25 భాగాలు ఉన్నాయి. సో వాస్తవంగా అయితే మనకు నంబర్డ్ ప్రకారం తీసుకుంటే 22 భాగాలు వస్తాయి. ఓకేనా? సో 22 భాగాలు వస్తాయి. రోమన్ నంబర్ ప్రకారం తీసుకుంటే ఇట్ కమ్స్ 22. బట్ మనకు అందులో మళ్ళీ సబ్ క్లాసెస్ ఉన్నాయి. అంటే 9A, 9B, 14A ఇలా తీసుకున్నప్పుడు మనకు మొత్తం 25 భాగాలు వస్తాయి. సో భారత రాజ్యాంగంలో ప్రస్తుతం 25 భాగాలు ఉన్నాయి. ప్రారంభంలో 22 భాగాలున్నా ప్రస్తుతం 25 భాగాలు ఉన్నాయి. తర్వాత కాలంలో రాజ్యాంగంలోని 7వ భాగాన్ని, అంటే రాష్ట్రాల వర్గీకరణ గురించి తెలిపే రాజ్యాంగంలోని 7వ భాగాన్ని 7వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. సో ప్రస్తుతం అయితే 25 భాగాలు ఉన్నాయి. సో ఇందులో ఇన్కరెక్ట్ పేరు అడుగుతున్నాడు. సో 9 పంచాయత్స్, ఎస్ కరెక్టే. 9A మున్సిపాలిటీస్, ఇది కూడా కరెక్టే. కోఆపరేటివ్ సొసైటీస్, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే రీసెంట్గా దీన్ని 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 2011లో చేర్చడం జరిగింది. 97వ రాజ్యాంగ సవరణ ద్వారా కోఆపరేటివ్ సొసైటీస్ 9Bలో చేర్చారు. మనకు తెలుసు ఆల్రెడీ పంచాయతీ మున్సిపాలిటీలు 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. సో పంచాయతీలు మనం ఆర్టికల్స్ తీసుకుంటే 243 to 243O, 243P to 243ZG. కోఆపరేటివ్ సొసైటీస్ వచ్చేసి 243ZH నుండి 243ZT వరకు ఉన్నాయి కోఆపరేటివ్ సొసైటీస్. మరి ట్రిబ్యునల్స్ చూస్తే, ట్రిబ్యునల్స్ ఇక్కడ మనకు 10వ భాగం ఇచ్చాడండి, కానీ 10వ భాగం కాదు, ట్రిబ్యునల్స్ 14వ భాగం, అంటే 14A గురించి వస్తుంది. ఓకేనా? సో ట్రిబ్యునల్స్ ఇట్ వాజ్ యాడెడ్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. సో 14A భాగంలో మనకు ట్రిబ్యునల్స్ ఉంటాయి, కానీ 10వ భాగం కాదు. కాబట్టి మనకు ఇన్కరెక్ట్, నాట్ కరెక్ట్ అని అడిగాడు, కాబట్టి 4th ఆప్షన్ సరైన ఆన్సర్ అవుతుంది. సో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఈ రెండు కూడా మనకు 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు షెడ్యూల్ 11, 12 చేర్చడం జరిగింది. 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్ 11 మరియు 12 చేర్చారు. సో పంచాయతీలు ఆర్టికల్ 243 నుండి 243O వరకు ఉన్నాయి. మరి మున్సిపాలిటీలు ఆర్టికల్ 243P నుండి 243ZG వరకు ఉన్నాయి. మరి సహకార సంస్థలు 243ZH నుండి 243ZT వరకు ఉన్నాయి. సో సహకార సంస్థలను 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 2011లో చేర్చడం జరిగింది. సో సహకార సంస్థలు జనరల్గా మనకు తెలుసు, ఇది ఒక ప్రిన్సిపల్ మీద, ఒక సూత్రం మీద పనిచేస్తుంది. ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు, 1 for all, all for one అనే ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. సో ట్రిబ్యునల్స్ వచ్చేసి ఆర్టికల్స్ 323A మరియు 323B అనే 2 ఆర్టికల్ చేర్చారు. సో ఈ ట్రిబ్యునల్స్ చేర్చిన రాజ్యాంగ సవరణ ఏది అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చడం జరిగింది. అయితే 10వ భాగం కాదండి, ఇది 14వ భాగంలో మనకు 14A అనే భాగంలో ట్రిబ్యునల్స్ ఉన్నాయి. కాబట్టి సో ఇన్కరెక్ట్ అడిగాడు, కాబట్టి మనకు 4th ఆప్షన్ సరైన ఆన్సర్ అవుతుంది. 137. Under the Indian Constitution, the residuary powers are vested in the executive, judiciary, state legislature, parliament.
భారత రాజ్యాంగం ప్రకారం అవశిష్ట అధికారాలు ఎవరికి కల్పించబడ్డాయి? సో అవశిష్ట అధికారాలు అంటే ఏంటంటే మనకు వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. సో ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన అనేది జరిగింది. సో ఏ విధంగా జరిగింది? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, అదేవిధంగా ఉమ్మడి జాబితా. సో ఇంగ్లీష్లో మనం యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అంటారు. స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. సో కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై కేంద్రమే చట్టం చేస్తుంది. అంటే ఇందులో కొన్ని అంశాలు ఉంటాయి. జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలను కేంద్ర జాబితాలో చేర్చారు. అదేవిధంగా ప్రాంతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలను రాష్ట్ర జాబితాలో చేశారు. సో కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై కేంద్రం చట్టం చేస్తుంది. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ కావచ్చు, అదేవిధంగా మిలిటరీ కావచ్చు, అదేవిధంగా విదేశీ వ్యవహారాలు కావచ్చు, సో అదేవిధంగా పోస్టల్, రైల్వేస్. సో ఇవన్నీ కూడా కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు. సో కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై కేంద్రమే చట్టం చేస్తుంది. రాష్ట్ర జాబితాలో ప్రాంతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలను చేర్చారు. సో ఉదాహరణకు పోలీస్, లా అండ్ ఆర్డర్, స్థానిక సంస్థలు. సో ఇలాంటి అన్నీ రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. సో రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై రాష్ట్రమే చట్టం చేస్తుంది. అయితే ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై కేంద్రము, రాష్ట్రాలు రెండూ చేస్తాయి. ఇది ఒకటి గమనించాలి. రెండు ప్రభుత్వాలు ఒకే అంశంపై చట్టం చేసినా కేంద్రం చేసిన చట్టమే చెల్లుబాటు అవుతుంది. ఓకేనా? సో ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై రెండు ప్రభుత్వాలు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేసే అధికారం ఉన్నప్పటికీ రాష్ట్రం ఒకవేళ చట్టం చేసి తర్వాత కేంద్రం చేస్తే కేంద్రం చేసిన చట్టమే చెల్లుబాటు అవుతుంది. సో ఇది ఉమ్మడి జాబితా. సో యూనియన్ లిస్ట్లో ద సబ్జెక్ట్ విచ్ హ్యాస్ నేషనల్ ఇంపార్టెన్స్ కెప్ట్ అండర్ యూనియన్ లిస్ట్, ద సబ్జెక్ట్ విచ్ హ్యాస్ రీజనల్ ఇంపార్టెన్స్ కెప్ట్ అండర్ స్టేట్ లిస్ట్. So with respect to state list, union will make the laws. With respect to state list, state will make the laws. But when it comes to concurrent list, both central and state can make the laws. But very important is that even if both the state and central passed a law on the subject of concurrent list, then union law prevails over the state law. అంటే రెండు ప్రభుత్వాలు చట్టాలు చేసినా కేంద్రం చట్టమే చెల్లుబాటు అవుతుంది. అయితే ఈ మూడు జాబితాలో లేని అంశాలు ఏవైనా ఉంటే దానిపై చట్టం చేసే అధికారాన్ని అవశిష్ట అధికారాలు అంటారు. అంటే మూడు జాబితాలు కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలో లేని అంశాలపై చట్టం చేసే అధికారాన్ని అవశిష్ట అధికారాలు అంటారు. ద పవర్ ఆఫ్ మేకింగ్ లా అనే సబ్జెక్ట్ which is not enumerated in union, state and concurrent list is called residuary power. మూడు అంశాలపై మూడు జాబితాలో లేని అంశాలు ఏవైనా ఉంటే ఆ అంశంపై చట్టం చేసే అధికారాన్ని అవశిష్ట అధికారాలు అంటారు. ఇంగ్లీష్లో రెసిడ్యురీ పవర్స్ అంటారు. సో రెసిడ్యురీ పవర్స్ డెఫినేషన్ ఏం చెప్పొచ్చు? ద పవర్ ఆఫ్ మేకింగ్ లా ఆన్ ఏ సబ్జెక్ట్ which is not enumerated in union, state and concurrent list is called residuary power. సో ఇక్కడ రెసిడ్యురీ పవర్స్ ఎవరికి ఇచ్చారు అంటే వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 248 ప్రకారం ద రెసిడ్యురీ పవర్స్ ఆర్ గివెన్ టు పార్లమెంట్. ద రెసిడ్యురీ పవర్స్ ఆర్ గివెన్ టు పార్లమెంట్. సో పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మూడవ ఆప్షన్ సరైన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో అవశిష్ట అధికారాలు ఎవరికి ఇచ్చారండి? పార్లమెంటుకు ఇచ్చారు. ఓకేనా? సో అవశిష్ట అధికారాలు అంటే మూడు జాబితాలో లేని అంశాలపై చట్టం చేసే అధికారాన్ని అవశిష్ట అధికారాలు అంటారు. దాన్నే మనం ఇంగ్లీష్లో రెసిడ్యురీ పవర్స్ అంటాం. సో ప్రస్తుతము రెసిడ్యురీ పవర్స్ ఎవరికి ఉన్నాయి అంటే పార్లమెంటుకు ఉన్నాయి. సో ఈ ప్రశ్నకు సరైన ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అవుతుంది. Which of the following 138 question, which of the following state was added as a member of North Eastern Council in 2002? North Eastern states. సో మనకు దీన్నే మనము జోనల్ కౌన్సిల్ అంటాం. ఓకేనా? సో మనకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956.
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956. వాస్తవంగా మనకు జోనల్ కౌన్సిల్ అంటే ప్రాంతీయ మండలాలు అంటారు తెలుగులో. సో ప్రాంతీయ మండలాలను రికమెండ్ చేసింది ఫజల్ అలీ కమిషన్. దాన్నే మనం స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని కూడా పిలుస్తాం. స్టేట్ రీఆర్గనైజేషన్ అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్. సో దానికి చైర్మన్ ఫజల్ అలీ కాబట్టి దాన్ని ఫజల్ అలీ కమిషన్ అంటారు. సో ఫజల్ అలీ ఇచ్చిన రికమెండేషన్స్తో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, దాన్ని ఇంగ్లీష్లో రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్, రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ 1956లో ఈ చట్టం చేశారు. సో ఈ చట్టాన్ని అనుసరించి 5 మండలాలను జోనల్ కౌన్సిల్, 5 కౌన్సిల్, సో జోనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఓకేనా. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్, నార్త్ జోనల్ కౌన్సిల్, ఈస్ట్ జోనల్ కౌన్సిల్, అదేవిధంగా సెంట్రల్ జోనల్ కౌన్సిల్, అదేవిధంగా సౌత్ జోనల్ కౌన్సిల్, వెస్ట్ జోనల్ కౌన్సిల్, ఇలా 5 ఏర్పాటు చేశారు మొదట్లో. తర్వాత కాలంలో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశారు. నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారు. ఈ నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్లో ఈ మనకు 2022 అన్నాడు. 22 కాదండి, ఇది 2002. ఓకేనా. సో 2002లో ఏ రాష్ట్రము నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్లో చేరడం జరిగింది అంటే ఆన్సర్ సిక్కిం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్. సో ఇందులో మొత్తం నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్లో మొత్తం 8 రాష్ట్రాలు ఉన్నాయి. సో 8 రాష్ట్రాలు ఉంటే 2002లో చేరిన రాష్ట్రం ఏది అంటే సిక్కిం అని చెప్పాలి. 2002, నాట్ 2022. సో నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే షిల్లాంగ్లో ఉందండి. షిల్లాంగ్ గుర్తుపెట్టుకోవాలి, షిల్లాంగ్లో ఉంది. ఓకేనా. సో నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్. సో జోనల్ కౌన్సిల్ రికమెండ్ చేసిన కమిషన్ ఏది అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ లేదా ఫజల్ అలీ కమిషన్ అంటాం. దాన్ని ఇంగ్లీష్లో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటాం. దానికి చైర్మన్ ఫజల్ అలీ, అందుకే ఫజల్ అలీ కమిషన్ అంటాం. సో వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్తో జోనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారు. ఏ చట్టం ద్వారా అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956. సో మొదట్లో 5 జోనల్ కౌన్సిల్ ఉన్న, ప్రస్తుతం 6 జోనల్ కౌన్సిల్ ఉన్నాయి. 6వది నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఈ నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్లో మొత్తం 8 రాష్ట్రాలు ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ షిల్లాంగ్లో ఉంటుంది. ఈ 2002లో చేరిన రాష్ట్రం ఏది అంటే సిక్కిం. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ సిక్కిం అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. క్రింది ఏ రాష్ట్రం 2022 కాదండి, 2002లో ఈశాన్య మండలిలో సభ్యత్వం పొందిన రాష్ట్రం ఏది అంటే సిక్కిం. సో థర్డ్ ఆప్షన్ సరైన ఆన్సర్ అవుతుంది. 139. If the President of India exercise his power as provided under Article 356 of the Constitution in respect of a particular state, then Article 356. సో తెలుగులో కూడా చూస్తే ఒక నిర్దిష్ట రాష్ట్రానికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం భారత రాష్ట్రపతి తన అధికారాన్ని వినియోగించుకుంటే అప్పుడు. సో ఆర్టికల్ 356 ఏం చెప్తుందండి? రాష్ట్రపతి పాలన. దీన్నే మనం ఇంగ్లీష్లో ప్రెసిడెంట్ రూల్ అంటాం. ప్రెసిడెంట్ రూల్. ఓకేనా. సో ప్రెసిడెంట్ రూల్ మనకు అత్యవసర అధికారాలు ఉంటాయి రాష్ట్రపతికి. అవి 3 రకాలుగా ఉంటాయని చెప్పుకుంటాం. జాతీయ అత్యవసర పరిస్థితి, ఒక రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి, మరియు ఆర్థిక అత్యవసర పరిస్థితి. నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352, స్టేట్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 356, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ 360. సో ఇక్కడ 356 అంటే స్టేట్ ఎమర్జెన్సీ. దాన్నే మనం రాష్ట్రపతి పాలన లేదా ప్రెసిడెంట్ రూల్ అని పిలుస్తాం. సో రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారు అని మనం చెప్పుకున్నట్లయితే, ఏ ఎన్నికలు జరిగినప్పుడు ఏ రాష్ట్రానికి స్పష్టమైన మెజార్టీ రాని పక్షంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు.
ఎన్నికలు జరిగిన తర్వాత ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆసక్తి చూపకపోతే కూడా రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు, ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ, రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు. శాంతి భద్రత సమస్య ఉత్పన్నమైనప్పుడు కూడా, అంటే ఇది కొంత వివాదాస్పదమైన ఆర్టికల్ అని చెప్తుంటారు. ఎందుకంటే గవర్నర్ ఇచ్చిన నివేదికను అనుసరించి కూడా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. సరే, రాష్ట్రపతి పాలన దీనికి 356 ఆర్టికల్ సంబంధించిన ప్రశ్న అండి ఇది. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, వినియోగించుకుంటే రాష్ట్రపతి ఆర్టికల్ 356 వినియోగించుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది? సో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఏం ప్రభావం ఉంటుందండి? మనం ఒకసారి ప్రభావాన్ని పరిశీలించామనుకోండి. ఒకటి, రాష్ట్ర అసెంబ్లీని సస్పెండ్ చేస్తారు. సుప్త చేతనావస్థ అంటారు, లేదా సస్పెన్షన్ మోడ్. అసెంబ్లీ కెప్ట్ అండర్ సస్పెన్షన్ మోడ్. అసెంబ్లీ కెప్ట్ అండర్ సస్పెన్షన్ మోడ్. సస్పెన్షన్ అంటే సుప్త చేతనావస్థ అంటారు. సస్పెండ్ అంటే టెంపరీగా సస్పెండ్ చేస్తారు. ఇది మొట్టమొదటి ప్రభావం రాష్ట్రపతి పాలన విధించినప్పుడు. మరి అప్పుడు అసెంబ్లీ ఉండదు. అసెంబ్లీ ఉండదు అంటే మంత్రులు ఉండరు, అంటే ప్రభుత్వం కూడా సస్పెండ్ అవుతుంది. అసెంబ్లీ రద్దు అయినప్పుడు ఆటోమేటిక్గా మంత్రిమండలి కూడా సస్పెండ్ అయిపోతుంది. మరి అప్పుడు రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తారు? వాస్తవంగా రాష్ట్రపతి పరిపాలించాలి. అందుకనే దాన్ని రాష్ట్రపతి పాలన అంటాం. కానీ రాష్ట్రపతి పేరు మీదుగా ఆ రాష్ట్ర పరిపాలన ఎవరు చేస్తారు? గవర్నర్ చేస్తారు. గవర్నర్. ఓకేనా? సో అసెంబ్లీ సస్పెండ్ అయిందంటే ఆటోమేటిక్గా ప్రభుత్వం సస్పెండ్ అయిపోయినట్టే. అసెంబ్లీని రద్దు చేయడం వేరా, సస్పెండ్ చేయడం వేరండి. రద్దు అంటే డిజాల్వ్, ఇంగ్లీష్లో డిజాల్వ్ అంటారు. సో అసెంబ్లీని రద్దు చేస్తారా అంటే ఇట్ డిపెండ్స్ అండి. అంటే చివరి అస్త్రంగా రద్దు చేయాలని మన సుప్రీంకోర్టు సూచించింది. అంటే రాష్ట్రపతి పాలన పెట్టగానే అసెంబ్లీని రద్దు చేయరు. తప్పని పరిస్థితుల్లో అది చివరి స్టెప్ అన్నమాట. సో ఫైనల్గా రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఇంకా ఏ మార్గము లేకపోతే అప్పుడు రద్దు చేస్తారు. అంతేగాని రాష్ట్రపతి పాలన పెట్టగానే అసెంబ్లీని రద్దు చేయాలని చెప్పరు. ఓకేనా? ఎస్ఆర్ బొమ్మాయి కేసులో 1994లో అదే చెప్పింది సుప్రీంకోర్టు. అన్ని మార్గాలను చూడండి, చివరి మార్గం అసెంబ్లీని రద్దు చేయడం. కానీ జనరల్గా రాష్ట్రపతి పాలన పెట్టినప్పుడు ముందుగా అసెంబ్లీని సస్పెండ్ చేస్తారు. సో అసెంబ్లీ సస్పెండ్ అయిందంటే ఆటోమేటిక్గా మంత్రిమండలి సస్పెండ్ అయిపోతుంది. మరి అప్పుడు రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తారు? రాష్ట్రపతి పరిపాలిస్తారు. సో రాష్ట్రపతి పేరు మీదుగా గవర్నర్ పరిపాలన నిర్వహిస్తారు. మరి రాష్ట్రపతి పాలన పెట్టినప్పుడు ప్రాథమిక హక్కులపై ప్రభావం ఉంటుందా అంటే నో ఎఫెక్ట్ ఆన్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రభావం ఉండదు. అంటే మన హక్కులు భద్రంగానే ఉంటాయి. మన ప్రాథమిక హక్కులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ఏం జరుగుతుంది? ఎలాగో మంత్రిమండలి లేదు, మరి ఆ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలు ఎవరు చేస్తారు? పార్లమెంటు చేస్తుంది, లేదా కేంద్రం అని చెప్పచ్చు. ఓకేనా? యూనియన్ లేదా పార్లమెంట్ లేదా యూనియన్ గవర్నమెంట్. సో ఆ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలను యూనియన్ గవర్నమెంటే చేస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం లేదు కాబట్టి రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై కూడా కేంద్రమే చట్టం చేస్తుంది, అంటే పార్లమెంటే చట్టం చేస్తుంది. రాష్ట్ర జాబితాలో మనం ఇంతకు చెప్పుకున్నాం, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితాలు ఉంటాయి. రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్రమే చట్టం చేస్తుంది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. కానీ ప్రభుత్వం లేదు కాబట్టి రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై పార్లమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చట్టం చేస్తుంది. డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ, డ్యూరింగ్ ప్రెసిడెంట్ రూల్, పార్లమెంట్ ఆర్ యూనియన్ గవర్నమెంట్ మేక్ లాస్ ఆన్ ఎ సబ్జెక్ట్ విచ్ ఆర్ ఇన్ ద స్టేట్ లిస్ట్. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై కేంద్రం చట్టం చేస్తుంది. ఎప్పుడు? రాష్ట్రపతి పాలన విధించినప్పుడు. ఆ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ను కూడా పార్లమెంటే ఆమోదిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం లేదు కదా. సో పరిపాలనకు సంబంధించి అన్ని నిర్ణయాలు కూడా కేంద్రం కానీ పార్లమెంట్ కానీ తీసుకుంటుంది. సో ఇవి మన రాష్ట్రపతి పాలన పెట్టినప్పుడు ఎఫెక్ట్ అండి. సరే, ఇక్కడ ఇప్పుడు ఆప్షన్లు చూద్దాం. సో అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఆటోమేటికలీ డిజాల్వ్డ్. నో. Just now I said that whenever the president rule is imposed,
assembly not get dissolved. First they put suspension. The assembly put on a suspension. Later on, if it is necessary, they go for the dissolve. But never, once a president rule is imposed, automatically assembly didn't get any dissolve అవ్వదండి. ఓకేనా? కాబట్టి అది incorrect statement. It is a incorrect statement. Article 19 is suspended in the state. Just now I told that when president rule is imposed, we can enjoy fundamental rights. There is no impact of president rule on our fundamental rights. We have our fundamental rights. We can enjoy our fundamental rights during next president rule. So there is no effect on fundamental rights. So if there is no effect on fundamental rights, then Article 19 is also not going to be suspended. But here he said Article 19 is going to be suspended. No, incorrect statement. Parliament assumes the power to legislate on the subjects in the state list. Just now I said that Parliament can make laws on a subject which with respect to state list. So regarding the state list, only Parliament will make the laws, because during the president rule there is no state government. So when there is no government, definitely the administration will be carried by the union government. So whenever if it is necessary, the Parliament make the laws on the state subject. So this statement is exactly correct. This statement is correct. And fourth statement, the president can make laws regarding the state. No. So we call it as a president rule, but it doesn't mean that president carry the administration. On behalf of president, union government carry the administration. Got it? సరే, మన తెలుగులో ఒకసారి చూసినట్లయితే, ఒక నిర్దిష్ట రాష్ట్రానికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం భారత రాష్ట్రపతి తన అధికారాన్ని వినియోగించుకుంటే అప్పుడు రాష్ట్ర అసెంబ్లీ స్వయంచాలకంగా రద్దు చేయబడుతుంది. స్వయంచాలకంగా అంటే ఆటోమేటిక్గా రద్దు చేయబడుతుంది అంటే కాదండి. రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆటోమేటిక్గా అసెంబ్లీ రద్దు చేయబడదు. ముందుగా అసెంబ్లీని సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసిన తర్వాత చివరి మార్గంగా అవసరం ఉంటేనే అసెంబ్లీని రద్దు చేస్తారు తప్ప ఆటోమేటిక్గా రద్దు అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఏర్పడింది. సో అప్పుడు కేంద్రము గవర్నర్ ఒకలా నివేదిక ఇచ్చి దాని ఆధారంగా కేంద్రము అంటే రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తాడు. అప్పుడు అసెంబ్లీని సస్పెండ్ చేస్తారు, ప్రభుత్వం కూడా సస్పెండ్ అయిపోతుంది. సో శాంతి భద్రత సమస్య కాబట్టి సో కేంద్రం ఆ శాంతి భద్రతలను తన ఆధీనంలోకి తీసుకొని పరిస్థితులు చక్కదిద్దుతుంది. చక్కదిద్దిన తర్వాత మళ్ళీ అసెంబ్లీని యాక్టివేట్ చేస్తుంది. అంటే మళ్ళీ అసెంబ్లీ వచ్చేస్తుంది, అంటే అసెంబ్లీ పునరుద్ధరించబడుతుంది. సో అసెంబ్లీ వస్తుంది కాబట్టి మళ్ళీ ప్రభుత్వం కూడా వచ్చేస్తుంది, రైట్? కానీ అసెంబ్లీని రద్దు చేయాలన్న నిబంధన ఏమీ ఉండదండి. కాబట్టి ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఆర్టికల్ 19 ఆ రాష్ట్రంలో సస్పెండ్ చేయబడుతుంది. ఆర్టికల్ 19 ఆ రాష్ట్రంలో సస్పెండ్ చేయబడుతుంది. నో, ఎందుకంటే రాష్ట్రపతి పాలన విధించినప్పుడు మన ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రభావం ఉండదు. దేర్ ఈజ్ నో ఎఫెక్ట్ ఆన్ ఫండమెంటల్ రైట్స్. ఎలాంటి ప్రభావం ఉండదు. నేషనల్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడే మన ప్రాథమిక హక్కులు రద్దు చేయబడతాయి. అఫ్కోర్స్ 2021 రద్దు చేయబడదు, రైట్? సో 2021 కాకుండా మిగతా ప్రాథమిక హక్కులు రద్దు చేయబడతాయి. కానీ రాష్ట్రపతి పాలన విధించిన ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించిన మన ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రభావం ఉండదు. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. రాష్ట్ర జాబితాలోని విషయాలపై శాసనం చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఎస్, రాష్ట్రపతి పాలన విధించినప్పుడు మరి ప్రభుత్వం ఉండదు కాబట్టి రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై పార్లమెంటే చట్టం చేస్తుంది. అది సరైన స్టేట్మెంట్. సో రాష్ట్రపతి ఆ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలను రూపొందించవచ్చు. నో, రాష్ట్రపతి రూపొందించడండి. ఓకేనా? సో రాష్ట్రపతి పాలన అంటాం కదా సార్, మరి రాష్ట్రపతి రూపొందిస్తాడంటే మనది పార్లమెంటరీ వ్యవస్థ. రాష్ట్రపతి నామమాత్రపు అధికారి. రాష్ట్రపతి పాలన అంటే రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి పేరు మీదుగా కేంద్రమే పరిపాలిస్తుంది, రైట్? సో ఎనీవే ఈ ప్రశ్నకు సమాధానం మనకు థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఇది సరైన ఆన్సర్. గాట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ 140. Which of the following constitutional amendment act
have made the decisions of the Council of Ministers binding on the President of India. క్రింది రాజ్యాంగ సవరణ చట్టాలలో ఏది భారత రాష్ట్రపతికి కట్టుబడి మంత్రుల మండలి నిర్ణయాలను తీసుకుంటుంది? ఇక్కడ మన దేశంలో పార్లమెంటరీ వ్యవస్థ అండి. మన దేశంలో we adopted parliamentary form of government. In a parliamentary form of government, we know that our president is nominal, but Council of Ministers, I mean to say cabinet, they are real executive. So regarding the administration, all decisions are taken by the cabinet, not the president. The administration of the country is carried by the government, not by the president. But on the name of president, on behalf of president, the administration is carried by the union government or cabinet. But Article 74 clause 1 says that there shall be a Council of Ministers. 74 clause 1. Article 74, I am talking about 74 clause 1. There shall be a Council of Ministers headed by Prime Minister to aid and advise President. Right. So what the meaning of the Article 74 clause 1 is that there is saying that with respect to administration, Council of Ministers will guide the President. Got it? They advise the President. But it is not clearly mentioned in the 74 clause 1 that the advice of the Council of Ministers, whether it is binding on the President or not, it doesn't mention here. It said only the advice will be provided by the Council of Ministers to the President for the administration. But here Article 74 has not mentioned that the advice is binding or he may follow or may not follow. Doesn't mention anything. Right? So that is what there is a, but remember that it is a parliamentary government. So President is nominal only. So normally he has to follow the advice of the Council of Ministers. That is what Indira Gandhi enacted 42nd Constitutional Amendment Act 1976. According to this 42nd, the advice of Council of Ministers is binding on President. So President has to follow the advice. So 42nd made our President is just a nominal, just a titular head, because whatever the advice given by the Council of Ministers, it is binding on the President. So overall President has made a titular head. But 44 Constitutional Amendment Act 1978. This 44 Amendment Act, Morarji Desai government has done this one. So it has given some relief to the President. So now 44 Amendment says that the advice of the Council of Ministers, which is given to the President, so President can send the advice back to the Council of Ministers for reconsideration. So under 44 Amendment Act, President can send the advice back to the Council of Ministers for reconsideration. So if President has any problem with the advice of the Council of Ministers, or is having problems, or is confused with the advice, whatever it may be, the President send the advice back to the Council of Ministers for reconsideration. So under 44, President can ask the Council of Ministers for reconsideration. But if after reconsideration, if the same advice again comes back to President, then it is binding. Got it? If the same advice comes back after reconsideration by the Council of Ministers, if the same advice again came back to the President second time, then it is binding on the President. So under 44, President can ask the Council of Ministers for reconsideration only one time. Got it? So 42nd Amendment says that the advice of the Council of Ministers is binding on the President, but 44 Amendment says that President can send the advice back to the Council of Ministers for reconsideration, but only one time. If the same advice comes back, then he has to follow. Right? So for this question, the answer is first option, because it says Constitutional Amendment Act have made the decisions of the Council of Ministers binding
ఆన్ ద ప్రెసిడెంట్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సో మన తెలుగులో ఒకసారి చూసినట్లయితే క్రింది రాజ్యాంగ సవరణ చట్టాలలో ఏది భారత రాష్ట్రపతికి కట్టుబడి మంత్రుల మండలి నిర్ణయాలను తీసుకుంటుంది? ఓకేనా. 42వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది అంటే వాస్తవంగా మనకు 74 క్లాజ్ 1 ఏం చెప్పింది అంటే పరిపాలన నిమిత్తం రాష్ట్రపతికి సలహాలు సూచనలు అందించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి ఉంటుంది. పరిపాలన నిమిత్తం రాష్ట్రపతికి సలహాలు సూచనలు అందించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి ఉంటుంది. మరి మంత్రిమండలి ఇచ్చే సలహాలను రాష్ట్రపతి ఖచ్చితంగా పాటించాలా అంటే 74వ ఆర్టికల్లో ఎలాంటి ప్రస్తావన లేదు. అంటే అక్కడ క్లియర్గా చెప్పలేదు, ఖచ్చితంగా పాటించాలని చెప్పలేదు, పాటించకూడదని చెప్పలేదు, అడ్వైజ్ ఇస్తారని మాత్రమే చెప్పారు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. సో పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో రాష్ట్రపతి నామమాత్రపు అధికారి. మరి వాస్తవమైన అధికారి ఎవరు? ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే మంత్రిమండలి. సో మంత్రిమండలి వాస్తవమైన అధికారి. కాబట్టి ఇది పార్లమెంట్ తరహా ప్రభుత్వంలో మండలి తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతి పాటించాలి. అందుకనే ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ చేసింది. 42వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది? మంత్రిమండలి ఇచ్చే సలహాలను సూచనలను రాష్ట్రపతి ఖచ్చితంగా పాటించాలి. సో దీనివల్ల ఏమవుతుంది? రాష్ట్రపతి ఒక నామమాత్రపు అధికారిగా మారిపోయాడు, అంటే ఒక కీలుబొమ్మగా మారిపోయాడు. టిట్యులర్ హెడ్ అంటారు, కీలుబొమ్మ. సో మంత్రిమండలి చెప్పింది రాష్ట్రపతి 100% ఫాలో అవ్వాల్సిందే. అందుకని రాష్ట్రపతికి కొంత రిలీఫ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో తర్వాత కాలంలో 44వ రాజ్యాంగ సవరణ చేశారు. చేసింది ఎవరు? మొరార్జీ దేశాయ్. సో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఏం చెప్తుంది? ఈ 44వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది అంటే మంత్రిమండలి ఇచ్చే సలహాను సూచనలను రాష్ట్రపతి పునఃపరిశీలన చేయమని మంత్రిమండలిని కోరవచ్చు. అంటే మంత్రిమండలి ఒక సలహా ఇచ్చిందండి, ఆ సలహాను పునఃపరిశీలన చేయమంటూ రాష్ట్రపతి ఆ సలహాను తిప్పి పంపొచ్చు. మంత్రిమండలి మరోసారి పునఃపరిశీలన చేయండి అంటూ ఆ సలహాను తిప్పి పంపే అధికారము రాష్ట్రపతికి ఇచ్చింది 44వ రాజ్యాంగ సవరణ. మంత్రిమండలి ఒక సలహా ఇచ్చింది, రాష్ట్రపతికి నచ్చలేదు అనుకుందాం, అప్పుడు ఆయన ఆ సలహాను తిప్పి పంపాడు, పునఃపరిశీలన చేయమని కోరాడు. పునఃపరిశీలన అనంతరం అదే సలహాను మరల మంత్రిమండలి రాష్ట్రపతికి పంపించినట్లయితే రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాల్సిందే. అదే 44వ రాజ్యాంగ సవరణ. అంటే 44వ రాజ్యాంగ సవరణ ఏం చెప్పింది అంటే మంత్రులు ఇచ్చే సలహాలను సూచనలను మరలా పునఃపరిశీలన చేయమని రాష్ట్రపతి కోరవచ్చు, కానీ ఒక్కసారి మాత్రమే కోరాలి. ఎందుకంటే మరలా అదే సూచన వస్తే ఖచ్చితంగా పాటించాలి. సో ఈ ప్రశ్నకు మనం సమాధానం ఫస్ట్ ఆప్షన్ అయిపోతుంది. 42వ రాజ్యాంగ సవరణ, 44వ రాజ్యాంగ సవరణ సరైన ఆన్సర్ అవుతుంది. గాట్ ఇట్? సో ఈ ప్రశ్నకు సమాధానం ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144. Under Article 312 of the Constitution of India, the Rajya Sabha has exclusive power to recommend the establishment of which one of the following? Okay, now, right. See, like Lok Sabha, Rajya Sabha has some special powers. For example, what are the special powers of the Lok Sabha? Means that a money bill must be introduced first in the Lok Sabha. Got it? We know that. And Lok Sabha can discontinue the national emergency. And also Council of Ministers are collectively responsible to Lok Sabha. We know that. Got it? But when it comes to Rajya Sabha has some special powers. So if you see what are the special powers of the Rajya Sabha, so that is that 67 clause B says that vice president removal motion must be introduced first in Rajya Sabha. This is one of the special power of the Rajya Sabha. So in the Rajya Sabha first vice president
Vice President removal motion must be first in the Rajya Sabha. After Rajya Sabha, then it will be transmitted to the Lok Sabha. So whenever it is a removal motion of Vice President, it must be first in the Rajya Sabha. Then this is one of the special power of the Rajya Sabha. And second one is that Article 249. Got it? So Article 249 says that in case of national importance, if Rajya Sabha pass any resolution with special majority to make a law on a state subject, got it? If Rajya Sabha pass any resolution with special majority to make a law on the state subject, then Parliament will make the law. See, we know that we have three lists: state list, union list, concurrent list. So regarding the union list, only union will make the law. With respect to state list, only state government will make the law. But here, if Rajya Sabha pass a resolution, then union can make the law on the subject of state list under Article 249. Only Rajya Sabha pass the resolution. If Rajya Sabha pass the resolution, got it? Not the Lok Sabha. If Rajya Sabha pass the resolution, then union can make the law on the subject of state list. That is also one of the speciality of the Rajya Sabha. Article 312 says that in case of national importance, if Rajya Sabha pass a resolution with special majority to create a new All India Civil Services, then also Parliament can create that. Parliament can create new All India Civil Services only when Rajya Sabha pass a resolution with a special majority. Got it? Special majority. Only if Rajya Sabha pass a resolution with a special majority, then only Parliament will create a new All India Civil Services. Now, for example, if Rajya Sabha pass a resolution, for example, if Rajya Sabha pass a resolution to make Rajya Sabha pass a resolution, for example, to make Rajya Sabha pass a resolution saying to create new All India Judicial Services. For example, if Rajya Sabha pass a resolution with special majority to create a new All India Judicial Services. Right now we don't have that kind of any services. But if Rajya Sabha pass a resolution, then Parliament will create new All India Civil Services. Right. So here the answer for the question is new All India Civil Services under Article 312. So we know that తెలుగులో చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 312 ప్రకారం దేని స్థాపనను సిఫారసు చేయడానికి రాజ్యసభకు ప్రత్యేక అధికారం కల్పించబడింది. గమనించాలండి, లోక్సభకు మాదిరిగానే రాజ్యసభకు కూడా ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. లోక్సభ ప్రత్యేకమైన అధికారాలు చూసామనుకోండి, ద్రవ్య బిల్లు ముందుగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. సమిష్టిగా మంత్రిమండలి లోక్సభకు మాత్రమే బాధ్యత వహిస్తుంది. జాతీయ అత్యవసర పరిస్థితిని తొలగించాలంటే లోక్సభ ఆమోదం సరిపోతుంది. అదేవిధంగా మన రాజ్యసభ కూడా ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. ఏంటి అధికారాలు? ఆర్టికల్ 67 క్లాస్ బి ప్రకారము ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం ముందుగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. రాజ్యసభలో ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. రాజ్యసభలో ఆమోదం తర్వాత లోక్సభకు పంపించబడుతుంది. ఇది రాజ్యసభ యొక్క ప్రత్యేకమైన అధికారం. ఆర్టికల్ 249 ఏం చెప్తుంది? మనకు 3 జాబితాలు ఉన్నాయి: కేంద్ర రాష్ట్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై కేంద్రమే చట్టం చేస్తుంది. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై రాష్ట్రమే చట్టం చేస్తుంది. కానీ జాతీయ ప్రాధాన్యత దృష్ట్యా రాజ్యసభ గనుక ప్రత్యేకమైన మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్ర జాబితాలోని అంశంపై చట్టం చేయాలని తీర్మానం గనక ఆమోదిస్తే అప్పుడు పార్లమెంటు ఆ అంశంపై చట్టం చేస్తుంది. 249 ప్రకారము, మళ్ళీ చెప్తున్నాను, 249 ప్రకారము జాతీయ ప్రాధాన్యత దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశాలపై
చట్టం చేయాలని రాజ్యసభ గనుక ప్రత్యేకమైన మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదిస్తే అప్పుడు పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశంపై కూడా చట్టం చేస్తుంది. ఇది రాజ్యసభ యొక్క ప్రత్యేకమైన అధికారం. 312 కూడా రాజ్యసభ యొక్క ప్రత్యేకమైన అధికారం. జాతీయ ప్రాధాన్యత దృష్ట్యా నూతన అఖిల భారత సివిల్ సర్వీసులను ఏర్పాటు చేయాలని రాజ్యసభ గనుక ప్రత్యేకమైన మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించినట్లయితే అప్పుడు పార్లమెంటు నూతన అఖిల భారత సివిల్ సర్వీసులను ఏర్పాటు చేస్తుంది. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్, ఆల్ ఇండియా మనకు ఐఏఎస్ లాగానే ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ అంటే న్యాయ వ్యవస్థ సంబంధించి ఇలాంటి సర్వీస్ ఏం లేదనుకోండి. ప్రస్తుతము జ్యుడిషియల్ సర్వీస్ అలాంటి సర్వీస్ లేదు. ఒకవేళ ఇలాంటి సర్వీసును ఏర్పాటు చేయాలని రాజ్యసభ కనుక తీర్మానం చేస్తే 312 ప్రకారం అప్పుడు అఖిల భారత జ్యుడిషియల్ సర్వీస్ను పార్లమెంటు ఏర్పాటు చేస్తుంది. సో ఇది రాజ్యసభ యొక్క ప్రత్యేకమైన అధికారాలు. సో ఈ ప్రశ్నకు మనకు 312 ప్రకారం అంటున్నాడు కాబట్టి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్, అఖిల భారత సర్వీసులు, ఆల్ ఇండియా సర్వీసెస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. సో 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సో మనం ఇక్కడ ఇవి సో జోనల్ కౌన్సిల్స్ అంటే ప్రాంతీయ మండలి అని చెప్తుంటాం. జోనల్ కౌన్సిల్ మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం 1956 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారము ఫజల్ అలీ కమిషన్ సూచన రికమెండ్ చేయడంతో మనము ఫజల్ అలీ కమిషన్ సూచన మేరకు 5 ప్రాంతీయ మండలాలను 1956లో ఏర్పాటు చేశాం. తర్వాత కాలంలో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి 1971లో నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశాం. అది ఇంతకుముందే చెప్పుకున్నాం. రైట్. సో ఈ ప్రశ్నకైతే సమాధానం 4th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 145 క్వశ్చన్. The chairman of the Public Accounts Committee of the Parliament is appointed by. So we know that we have many parliamentary committees like PAC, we have Public Accounts Committee, Estimates Committee, Committee on Public Undertakings, Library Committee, right? So many committees we have. Now why these are called parliamentary committees? Why parliamentary committees we appoint? Because to most normally the laws are made by the parliament, but parliament has parliament has very less time. So that is what some of the work of the parliament is done by the parliamentary committees. Okay na. So parliament ki chaala pani untundandi. So అందుకని కొంత వర్క్ పార్లమెంటరీ కమిటీస్ చేస్తూ ఉంటాయి. సో వీ హ్యావ్ మెనీ పార్లమెంటరీ కమిటీస్. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్లమెంటరీ కమిటీ పిఏసి కమిటీ వాజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కమిటీ క్రియేటెడ్ ఇన్ 1921. డ్యూరింగ్ బ్రిటిష్ టైంలో ఇట్ వాజ్ క్రియేటెడ్. పిఏసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కమిటీ. రైట్. సో ఇఫ్ దిస్ పిఏసి హ్యాస్ 22 members. Out of 22, 15 from Lok Sabha, 7 from Rajya Sabha. Got it? Now, what is the duty of the PAC? What are the functions of the PAC? Then we can say that the PAC study the report of COG, Comptroller Auditor General. See, after auditing of the union accounts, COG submit the report to the President. President place the COG report before the Parliament, and Parliament submit this COG report to the PAC. So PAC study the report of COG. Got it? So that is the main function of the PAC. Now PAC has 22 members. Out of 22, 15 from Lok Sabha, 7 from Rajya Sabha. Very important is that PAC chairman. Got it? So PAC chairman is appointed by the Speaker, and as a tradition, as a convention, PAC chairman is given to opposition party. See, remember, this is only a convention. So as a tradition, PAC chairman always given to the opposition party, not the ruling party. And remember, the PAC chairman is appointed by the Speaker.
Again, I am stressing that, very important, that PAC chairman is given to the opposition party, but it's just a tradition. It's a convention. It is not binding. It is not as per the law. So it is not compulsory to give PAC chairman to opposition party, but it's just a tradition, and we are following that tradition. Since from many years we are following the tradition. Got it? So PAC chairman is from the opposition party and appointed by the Speaker of the Lok Sabha. Got it? So first option is a answer for the question 145. పార్లమెంటు తెలుగులో చూస్తే పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ను ఎవరు నియమిస్తారు? మనకు పార్లమెంటరీ కమిటీలు చాలా ఉంటాయండి. ఎందుకంటే పార్లమెంటు చేయాల్సిన పనిని ఈ పార్లమెంటరీ కమిటీలు చేస్తూ ఉంటాయి. సో పార్లమెంటరీ కమిటీస్ చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది PAC. సో మనకు అంచనాల కమిటీ ఉంది, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఉంది, లైబ్రరీ కమిటీ ఉంది, అదేవిధంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా ఉంది. సో PAC అంటారు. ఇది బ్రిటిష్ కాలంలోనే ఏర్పాటు చేశారు. చాలా అతి పురాతనమైన పార్లమెంటరీ కమిటీ ఏది అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటాం. 1921లో ఏర్పాటు చేశారు. సో ఇందులో మొత్తం సభ్యులు 22 మంది ఉంటారండి. లోక్సభ నుండి 15, అదేవిధంగా రాజ్యసభ నుండి 7. ఓకేనా? లోక్సభ నుంచి 15, రాజ్యసభ నుండి 7 ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు? PAC వర్క్ ఏంటి అంటే మనకు తెలుసు, కాగ్ కేంద్రం యొక్క లెక్కలను ఆడిటింగ్ చేస్తాడు. సో ఆ రిపోర్ట్ని ప్రెసిడెంట్కి ఇస్తే ప్రెసిడెంట్ పార్లమెంట్కి ఇస్తాడు, పార్లమెంటు కాగ్ రిపోర్ట్ని PACకి ఇస్తుంది. సో PAC కాగ్ ఇచ్చిన రిపోర్ట్ను పరిశీలించి తన సూచనలు పార్లమెంటుకు ఇవ్వడం జరుగుతుంది. సో PAC ఏం చేస్తుందంటే కాగ్ ఇచ్చిన రిపోర్ట్ను పరిశీలిస్తుంది, స్టడీ చేస్తుంది. గాట్ ఇట్? మరి PAC చైర్మన్ ఎవరు నియమిస్తారనేది ఇక్కడ ప్రశ్న. సో PAC చైర్మన్ ఆల్వేస్ అపాయింటెడ్ బై ద లోక్సభ స్పీకర్. సో PAC చైర్మన్ని మన స్పీకర్ నియమిస్తాడు. మరియు PAC చైర్మన్ ఎప్పుడు కూడా ప్రతిపక్షాలకే కేటాయిస్తున్నారు. అది ఒక సాంప్రదాయం మాత్రమే. సాంప్రదాయం ప్రకారము PAC చైర్మన్ ప్రతిపక్షాలకు ఇస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. PAC చైర్మన్ సాంప్రదాయం ప్రకారము ప్రతిపక్షాలకు ఇస్తున్నారు. అది చట్టం కాదు, అది రాజ్యాంగంలో నిబంధన కాదు, ఒక సాంప్రదాయం ప్రకారమే. సో సాంప్రదాయం అంటే పాటించవచ్చు, పాటించకపోవచ్చు, కానీ సాంప్రదాయాన్ని మనము అనేక సంవత్సరాలుగా పాటిస్తున్నాం. సో PAC చైర్మన్ పదవిని ప్రతిపక్షాలకు ఇస్తున్నారు. రైట్? సో ఈ ప్రశ్నకు సమాధానం మొదటి ఆప్షన్ అవుతుంది. 146. వాట్ ఏజ్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఎ పర్సన్ టు క్వాలిఫై ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా? క్వాలిటీ కాదండి, ఇట్స్ qualify for the appointment of a judge of a Supreme Court. So we know that the Supreme Court judges, if you see the qualifications, what are the qualifications to appoint as a judge of the Supreme Court? Number 1, should be a citizen of India. Yes, only citizens can be appointed as a judge in the Supreme Court. It is one of the important qualification. And another qualification, if you see that, should have been a judge of a high court. Judge of a high court for a period of 5 years, or an advocate of a high court for a period of 10 years. So anyone can be taken as a qualification. So he has to be served as a judge of a high court for a period of 5 years, if not at least 10 years as an advocate of a high court. So among these two, anyone can be taken as a qualification. And apart from these two, there is another qualification, that he should be a distinguished jurist. Distinguished jurist in the opinion of president. This is also one of the qualification. So in the president opinion, he is a good lawyer. That opinion has to be by the president. So president has to feel that he is a good lawyer, good advocate. That is nothing but distinguished jurist. In the president opinion, he has to feel that he is a very good advocate. This is also one of the qualifications. These 3 qualifications are considered to be appointed as a judge of a Supreme Court. But here the Constitution has not mentioned any minimum age, but it has mentioned tenure. Even this Constitution has not mentioned minimum age as well as tenure. It says only the retirement age of a judge of the Supreme Court is 65 years.
It has mentioned only retirement age. It has not mentioned minimum age and also not mentioned minimum age as well as tenure. It has mentioned only retirement age. So the retirement age is 65 years. So there is no minimum age to appoint as a judge of the Supreme Court. So no age is prescribed. So the Constitution not prescribed any age to be appointed as a judge of the Supreme Court, but it has definitely mentioned the retirement age, that is 65 years. But this answer for this question is fourth option. తెలుగులో కూడా చూసినట్లయితే భారత సర్వోన్నత న్యాయస్థానం యొక్క న్యాయమూర్తి నియామకానికి ఒక వ్యక్తికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత? కనీస వయస్సు అంటే మినిమం ఏజ్ అడుగుతున్నాడు. సో మనకు సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడాలంటే క్వాలిఫికేషన్ ఏంటండి? భారత పౌరసత్వం ఉండాలి, భారతీయుడై ఉండాలి మొదటిది. 2, హైకోర్టులో జడ్జిగా అంటే న్యాయమూర్తిగా 5 సంవత్సరాలు చేసిన అనుభవం ఉండాలి, లేదా హైకోర్టులో అడ్వకేట్గా అంటే న్యాయవాదిగా 10 సంవత్సరాలు చేసిన అనుభవం ఉండాలి. న్యాయమూర్తిగా 5 సంవత్సరాలు లేదా న్యాయవాదిగా 10 సంవత్సరాలు. సో రెండిట్లో ఏదైనా ఒకటి క్వాలిఫికేషన్గా తీసుకోవచ్చండి. న్యాయమూర్తిగా 5 సంవత్సరాలు, న్యాయవాదిగా 10 సంవత్సరాలు చేసిన అనుభవం ఉండాలి. 3వది రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయకోవిదుడు అనే అభిప్రాయం కూడా ఉండాలి. అంటే రాష్ట్రపతి దృష్టిలో ఒక మంచి న్యాయవాది అనే పేరు కూడా ఉండాలి. ఈ మూడింటిని మనము క్వాలిఫికేషన్గా పరిగణిస్తాం. మరి ఇక్కడ మినిమం ఏజ్ చెప్పారా? చెప్పలేదు. అంటే సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడాలంటే మినిమం ఏజ్ చెప్పలేదండి. మరి అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి కాలం చెప్పారా? చెప్పలేదు. కానీ రిటైర్మెంట్ ఏజ్ చెప్పారు, అది 65 సంవత్సరాలు. సో రిటైర్మెంట్ ఏజ్ ఈజ్ 65 ఇయర్స్. కానీ మినిమం ఏజ్ చెప్పలేదు, మరియు పదవీ కాలం కూడా చెప్పలేదు. రైట్. సో ఈ ప్రశ్నకు మనకు ఏ వయసును పేర్కొనబడలేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ సరైన ఆన్సర్ అవుతుంది. గాట్ ఇట్? నెక్స్ట్ 147. In which of the following cases the Supreme Court ruled that there could not be any blanket immunity from judicial review of laws included in the 9th schedule? So it has given some cases and Privy Purses abolition case. Versus kadandi, Privy Purses abolition case 1969, Golaknath case 1967, Bank nationalization case 1969, Coelho case 2007. Okay, now right. So there is no immunity. The question is no immunity from judicial review. There is no immunity on 9th schedule. See, actually 9th schedule, the speciality is that the laws which are in the 9th schedule does not comes under judicial review. Okay, now so we know that when the 9th schedule was added in the 1951 through the First Amendment Act, got it, for the land reform laws. So it says that 9th schedule, what is the 9th schedule speciality? Whatever the laws in the 9th schedule, they cannot be reviewed by the Supreme Court. But the question is, the Supreme Court said that the laws which are in the 9th schedule also comes under judicial review, said by the Supreme Court. In which case? In which case Supreme Court said the laws in the 9th schedule are open to judicial review? That is the question. So in which case Supreme Court declared 9th schedule also comes under judicial review. There is no more immunity. So that is the answer for the question is Coelho case 2007, Coelho versus Tamil Nadu case. See, actually what happened, Privy Purses abolition case 1969. See, when India got freedom, the Union government has decided, see, because at the time of independence there were 562 princely states. And most of the princely states are joined Indian Union. And for that, Indian government has given some kind of privy purses. So privy purses means nothing but just like we can, in general language we can say it's a stipend. So privy purses has given to
princely state rulers because they joined Indian Union. But in 1969, what happened? Indira Gandhi abolished these private purses. So Indira Gandhi government said, we are not going to give any stipend to the princely state rulers. So they challenged in the Supreme Court. But Supreme Court first, it has given in favor of princely rulers, but later Indira Gandhi amended the constitution. So that is different. Now, when it comes to Golaknath case in 1969, it said that, so in this case, Supreme Court said that Parliament has the power to amend any part of the Constitution, but not the fundamental rights. So fundamental rights cannot be amended by the Parliament. That was the judgment in Golaknath case. And bank nationalization case 1969, we know that Indira Gandhi government in 1969, she nationalized 14 banks, and that was challenged in the court. But court has given the judgment against the government, right? So, but anyway, Kohilo case, in this case, the Supreme Court said that the whatever the laws in the 9th schedule comes under judicial review. We will review each and every law which are inserted in the 9th schedule, but only after 24 April 1973. See, whatever the laws inserted in the 9th schedule after 24 April 1973, we will review the laws. We will review the laws which are inserted only after 24 April 1973. Because 1973, 24 April, the importance of this date is the judgment of Supreme Court in Keshavananda Bharati. In this case, Supreme Court said, in Keshavananda Bharati case, in this case, the Supreme Court first time evolved the theory of basic structure. So in Keshavananda Bharati case, Supreme Court has given the concept of basic structure. So that is what this date has taken as a this judgment is a landmark judgment, and this date has taken as a cutoff date. So now the Kohilo case, Supreme Court said the laws which are in the 9th schedule, of course, which are inserted only after 24 April, that it is judgment of Keshavananda Bharati case, we will review that. So before inserted 24 April 1973, we are not going to review that. So whatever the laws inserted before 24 April 1973, we are not going to review that. Because on that day, the basic structure theory was declared by the Supreme Court. So that date we are taken as a cutoff date. So from 24 April 73, we will, whatever the laws in the 9th schedule are open to judicial review. So the question for this question is fourth option. సో తెలుగులో మనం గమనించినట్లయితే, క్రింది ఏ కేసులో 9వ షెడ్యూల్లో చేర్చబడిన చట్టాల న్యాయ సమీక్షల నుండి ఎటువంటి మినహాయింపు ఉండదు అని సుప్రీంకోర్టు చెప్పింది అంటే కోహిలో కేసులో చెప్పిందండి. ఫోర్త్ ఆప్షన్ సరైన ఆన్సర్ అవుతుంది. యాక్చువల్గా మనకు తెలుసు 9వ షెడ్యూల్ని 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో చేర్చి భూ సంస్కరణ చట్టాల గురించి ఈ 9వ షెడ్యూల్ని తీసుకొచ్చారు. సో 9వ షెడ్యూల్లో ఉన్న 9వ షెడ్యూల్కు ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే 9వ షెడ్యూల్లో ఉన్న చట్టాలను కోర్టు విచారించకూడదు, అంటే న్యాయ సమీక్ష వర్తించకూడదు. న్యాయ సమీక్ష వర్తించదు. 9వ షెడ్యూల్లో ఉన్న చట్టాలకు న్యాయ సమీక్ష వర్తించదు అంటూ 9వ షెడ్యూల్కు ఒక ప్రత్యేకతను చేర్చారు. కానీ తర్వాత కాలంలో కేశవానంద భారతి కేసులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఏమని? రాజ్యాంగంలోని ఏ అంశానైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది, కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయకూడదు. మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే అధికారం పార్లమెంటుకు లేదు. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది, కానీ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయకూడదు. సో ఆ జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చిందండి? 24 ఏప్రిల్ 73. 24 ఏప్రిల్ 73న కేశవానంద భారతి కేసు జడ్జిమెంట్ వచ్చింది. సో తర్వాత కాలంలో 2007లో కోహిలో కేసు. సో కోహిలో కేసు 2007 అండి. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే 9వ షెడ్యూల్లో ఉన్న చట్టాలకు న్యాయ సమీక్ష వర్తిస్తుంది.
9వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలను మేము విచారిస్తాం. కానీ ఒక కట్ ఆఫ్ డేట్ తీసుకున్నారు. ఎప్పుడు? 24 ఏప్రిల్ 1973 నుండి 9వ షెడ్యూల్లో చేర్చిన చట్టాలను మేము విచారిస్తాం. ఎందుకంటే న్యాయ సమీక్ష అనేది ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. Got it? Judicial review is a part of basic structure and basic structure cannot be violated. న్యాయ సమీక్ష అనే అధికారము మౌలిక స్వరూపంలో భాగము, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో భాగము. కాబట్టి 24 ఏప్రిల్ కేశవానంద భారతి కేసు ఏ రోజైతే జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంట్ ప్రాధాన్యత మౌలిక స్వరూపం గురించి చెప్పింది. కాబట్టి ఆ రోజు నుంచి 9వ షెడ్యూల్లో చేర్చిన ప్రతి చట్టాన్ని మేము విచారిస్తాం అంటూ కోహిలో కేసులో తీర్పిచ్చింది. అంటే 9వ షెడ్యూల్లో ఉన్న చట్టాలకు న్యాయ సమీక్ష వర్తిస్తుంది, ఎలాంటి మినహాయింపు లేదు అని కోహిలో కేసులో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం 4th ఆప్షన్ అవుతుంది. సో ప్రైవీ పర్సెస్ అబాలిషన్ కేసు 1969లో మనకు తెలుసు, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 562 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. ఆ స్వదేశీ సంస్థానాలు తమ రాజ్యాలను ఇండియాలో విలీనం చేయడంతో వారికి రాజ్యభరణం ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంగ్లీష్లో ప్రైవీ పర్సెస్ అంటారు. సో రాజ్యభరణం ఇవ్వడం జరిగింది. కానీ 1969కి వచ్చే వరకు ఇందిరాగాంధీ రాజ్యభరణం రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. అదే మనకు ప్రైవీ పర్సెస్ అబాలిషన్ కేసు అంటారు. గోలక్నాథ్ కేసు 1967, ఇది కూడా మనకు తెలుసు. ఏమంటుందంటే సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఏ భాగానైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది, కానీ ప్రాథమిక హక్కులను సవరించే అధికారము పార్లమెంటుకు లేదు అని చెప్పింది. బ్యాంకుల జాతీయకరణ కేసు, ఇది కూడా 1969. సో ఇందిరాగాంధీ గవర్నమెంట్ 69లో 14 బ్యాంకులను జాతీయం చేయడంతో వాటిని కోర్టులో సవాలు చేశారు. అయితే కోర్టు మొదట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇది కేసులండి. బట్ ఈ ప్రశ్నకు ఆన్సర్ 4th ఆప్షన్ అవుతుంది. సో అదేవిధంగా మనకు ఇంకో క్వశ్చన్ చూస్తే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మేడ్ ఇట్ పాసిబుల్ టు అపాయింట్ one person to hold the office of the governor in 2 or more states simultaneously? Got it? So article 153 says that there shall be a governor for each state. Got it? There shall be a governor for each state. There shall be a governor for each state. It means that every state should have one governor. So అందుకనే that is what we amended the 7th constitution, amended the constitution, that is 7th Constitutional Amendment Act 1956. Got it? 7th Constitutional Amendment Act 1956. According to this, okay, a state can a same person can be appointed as a governor for more than one state. Same person can be appointed as a governor for 2 or more states. So the answer for the question is 7th amendment, that is first option. సో తెలుగులో చూస్తే, క్రింది రాజ్యాంగ సవరణలో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో గవర్నర్ పదవి నిర్వహించడానికి ఒక వ్యక్తిని నియమించడానికి వీలు కల్పించింది. 153వ అధికరణ ఏం చెప్పింది అంటే, ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి. అంటే ఖచ్చితంగా ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి, అంటే ఒకే వ్యక్తిని గవర్నర్గా నియమించాలి. సో అందుకనే ఇది కొంత ఇబ్బందికరంగా మారడంతో ఈ రాజ్యాంగాన్ని సవరిస్తూ 7వ రాజ్యాంగ సవరణ 1956లో చేశారు. సో ఈ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే, ఒకే వ్యక్తిని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా నియమించవచ్చు అని చెప్తుంది. ఒకే వ్యక్తిని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా నియమించవచ్చు. సో ఈ ప్రశ్నకు సమాధానం మొదటి ఆప్షన్ అవుతుంది, 7వ రాజ్యాంగ సవరణ. ఓకేనా? సో మనకు 42, 43, 44వ రాజ్యాంగ సవరణలు చాలా ఉన్నాయండి, అందులో అనేక అంశాలు ఉంటాయి. బట్ ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. క్వశ్చన్ నంబర్ 149. ద పార్లమెంట్ పాస్ ద అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ ఇన్ విచ్ ఇయర్? పార్లమెంటు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది అంటే, సో డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆప్షన్ 1985. సో ట్రిబ్యునల్స్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అంటే టు అడ్రస్ ద గ్రీవాన్సెస్ రిలేటెడ్ టు సర్వీస్ మ్యాటర్. అంటే
సర్వీస్ మ్యాటర్కి సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు, అంటే ఉద్యోగులకు అనేక సమస్యలు ఉంటాయి, ఓకేనా, అంటే ప్రమోషన్లో సమస్యలు ఉంటాయి, అదేవిధంగా పోస్టింగ్లో సమస్యలు ఉంటాయి. సో వాటిని సాల్వ్ చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేశారు 1985లో. అంటే ఎంప్లాయీస్ కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు, లేదంటే డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు, వివాదాలు ఉన్నప్పుడు, సో అంటే సర్వీస్ మ్యాటర్ అంటారండి. సో సర్వీస్ మ్యాటర్ అంటే ఉద్యోగస్తులకు సంబంధించి సర్వీస్ మ్యాటర్స్ ఉంటాయి. అంటే ప్రమోషన్స్ కావచ్చు, పోస్టింగ్ కావచ్చు, ఏదన్నా వివాదం కావచ్చు. సో వాటికి సంబంధించి సమస్యను పరిష్కరించడానికే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేశారు 1985లో, రైట్. సో ఈ ప్రశ్నకు సమాధానం ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 150. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ వాజ్ అపాయింటెడ్ టు రివ్యూ ద ఎగ్జిస్టింగ్ అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్? సో జీవీకే రావు కమిటీ, సో 1985, ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986, తుంగన్ కమిటీ 1988, సో గాడ్గిల్ కమిటీ 1989 అండి. సో జీవీకే రావు కమిటీ is the correct answer for the question, ఓకేనా. సో this committee was appointed to review the existing administrative arrangements for rural development. So this GVK Rao committee appointed in 1985, and it has recommended that the employees domination is increasing in Panchayat Raj system. It has given the report saying that the employees domination is increasing in the Panchayat Raj system, and also it commented that the Panchayat Raj democracy has become the plant without any roots, right. So but anyway, the answer for the question is GVK Rao committee. So ఈ GVK Rao committee అంటే గ్రామీణాభివృద్ధి మరియు పేదరిక నిర్మూలన కార్యక్రమాల కోసం ప్రస్తుతం ఉన్న పరిపాలనా ఏర్పాట్లను సమీక్షించడానికి ఈ క్రింది వాటిలో ఏ కమిటీని నియమించారు అంటే జీవీకే రావు కమిటీని నియమించారండి. సో జీవీకే రావు కమిటీ ఏమంటుందంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉద్యోగుల ప్రాబల్యం పెరిగింది, వారి యాక్టివిటీస్ ఎక్కువ అయ్యాయంటూ, ఈ పంచాయతీరాజ్ ప్రజాస్వామ్యం ఎలా మారింది అంటే వేర్లు లేని మొక్కగా మారింది అంటూ ఒక కామెంట్ కూడా చేసింది. సో ఈ ప్రశ్నకు సమాధానం అయితే జీవీకే రావు కమిటీ. సో వీ నో దట్ ఎల్ఎం సింఘ్వి కమిటీ వాజ్ అపాయింటెడ్ బై ద రాజీవ్ గాంధీ గవర్నమెంట్, అండ్ ఎల్ఎం సింఘ్వి కమిటీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రికమెండేషన్ ఈజ్ దట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు పంచాయతీరాజ్. ఎల్ఎం సింఘ్వి కమిటీని రాజీవ్ గాంధీ ప్రభుత్వం నియమించిందండి 1986లో. ఈ కమిటీ ఏమని సూచించింది అంటే పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించాలని సూచించింది. అండ్ తుంగన్ కమిటీ అపాయింటెడ్ అఫ్ కోర్స్ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇన్ 1988 టు డిస్కస్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఎల్ఎం సింఘ్వి కమిటీ. తుంగన్ కమిటీ వాజ్ అపాయింటెడ్ బై ద రాజీవ్ గాంధీ గవర్నమెంట్. Even Gadgil committee also appointed by the Rajiv Gandhi government in 1989. So LM Singhvi committee ఇచ్చిన రికమెండేషన్స్ని రిపోర్ట్ని పరిశీలించడానికి నియమించిన కమిటీయే మనకు తుంగన్ కమిటీ 1988లో. అదేవిధంగా 1989లో కూడా రాజీవ్ గాంధీ గాడ్గిల్ కమిటీని నియమించాడు. బట్ ఈ ప్రశ్నకు సమాధానం ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎ సెట్ Nagarpalika bill was first introduced in the parliament during the prime ministership of whom of the following? So direct answer and it is Rajiv Gandhi. Okay, now so we know that 65 Constitutional Amendment Act were introduced by the Rajiv Gandhi government, and based on the recommendations of Tungan committee. Of course, LM Singh committee 1986 it was appointed, and which has the recommended constitutional status to Panchayat Raj. So to discuss review the report of LM Singhvi committee, Tungan committee was appointed in 1988. So based on the recommendation of Tungan committee, 64-65 Constitutional Amendment Act introduced in the parliament by the Rajiv Gandhi government, and that is called as Nagarpalika bill, right. So for the answer for this question is third option,
that is Rajiv Gandhi. And we know that P.V. Narasimha Rao later on introduced 73rd and 74 Constitutional Amendment Act. 73rd, 74 Constitutional Amendment Act for Grama Panchayati and Municipality, right? So, but the question, answer for the question is third option. Even VP Singh, after Rajiv Gandhi, VP Singh tried to bring the constitutional status to Panchayat Raj, but he was survived Prime Minister for just a small period. So he was not succeeded. But later P.V. Narasimha Rao in 1991, he became the Prime Minister. Of course, he got success and introduced 73rd, 74 Amendment Act, right? Then క్రింది వారిలో ఎవరు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో నగరపాలిక బిల్లును తొలిసారిగా పార్లమెంట్లో ప్రవేశపెట్టారంటే రాజీవ్ గాంధీ. మనకు తెలుసు 1986లో ఎల్ఎం సింఘ్వి కమిటీని నియమిస్తే ఆయన పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించండి అని రికమెండ్ చేశాడు. సో ఎల్ఎం సింఘ్వి కమిటీ ఇచ్చిన సూచనలను రిపోర్ట్ను పరిశీలించడానికి తుంగన్ కమిటీని 1988లో నియమిస్తే తుంగన్ కమిటీ ఇచ్చిన సూచనలను ఆధారంగా చేసుకొని 64, 65వ రాజ్యాంగ సవరణలను రాజీవ్ గాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాన్నే మనం నగరపాలిక బిల్లు అంటాం. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ రాజీవ్ గాంధీ అవుతుంది. అయితే తర్వాత కాలంలో రాజీవ్ గాంధీ తర్వాత వచ్చిన విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, ఈయన కూడా రాజ్యాంగ హోదా కల్పించాలని ప్రయత్నం చేసినప్పటికీ ఆయన అతి కొద్ది కాలమే ప్రధానమంత్రిగా ఉన్నాడు. సో తర్వాత వచ్చిన పివి నరసింహరావు 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించాడు. ఓకేనా? సో ఈ ప్రశ్నకు మన సమాధానం థర్డ్ ఆప్షన్ అవుతుంది. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎన్విసేజెస్ ఎ స్పెషల్ సిస్టమ్ ఆఫ్ administration for scheduled areas and tribal areas? So article 244, direct question, and the answer for this question is two options, that is 244 has provided a special system of the administration for scheduled areas and tribal areas, and article 249 is deleted, so it was repealed. There is no, right now there is no 242 article. Article 246 says that union government can make laws with respect to union list and state and concurrent list. We know that. So 246 says that union government can make laws with respect to union list and concurrent list. So we know that concurrent list and with respect to concurrent, both state and central can make the laws. But 246 says that union can make laws with respect to union and concurrent list. And article 248 has given the residuary powers, residuary powers to the union government, right? So but answer for the question is 2, second option. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ షెడ్యూల్ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాల కోసం ప్రత్యేక పరిపాలనా వ్యవస్థను సూచిస్తుంది? రైట్. సో ఆర్టికల్ 244 అండి. సో ఈ ఆర్టికల్ గిరిజనుల కోసం ప్రత్యేక పరిపాలన వ్యవస్థను సూచించింది. 242 ఆర్టికల్ తీసేశారండి. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే లేదు. సో 248 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే కేంద్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాకు సంబంధించి చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది అని 246 చెప్తుంది. 248 ఏం చెప్తుంది అంటే అవశిష్ట అధికారాలు. సో అవశిష్ట అధికారాలు అంటే మనకు తెలుసు, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో లేని అంశాలపై చట్టం చేసే అధికారాన్ని అవశిష్ట అధికారాలు అంటారు. అవశిష్ట అధికారాలు ప్రస్తుతం పార్లమెంటుకు ఉంటుంది. Right. So residuary powers are given to parliament. So answer for the question is fourth option. Which article of the Constitution of India has provided for the office of the Attorney General of India? So article 76 has provided Attorney General of India. Attorney General, we know that, is called first law officer in India. He was appointed by the president. Of course, he removed by the president. So Attorney General work is to assist union government in matters, in law matters. Got it? So Attorney General assists the central government in law matters, and he is appointed by the president and removed by the president. It doesn't have any tenure system, tenure period. And Attorney General speciality is that he can take part in the proceedings of the parliament, of course, without any right to vote.
Got it? So is the only person without membership, he can participate in the sessions of the parliament. Of course, we know that he is appointed by the president. Got it? So that is answer 76. Article 74, we know that 74 clause 1, with respect to administration, there is a council of ministers headed by prime minister to aid and advise president. Article 78, got it? Article 78 says that it is a duty of the prime minister with respect to president to furnish the information. It is a duty of the prime minister to furnish the information to the president. And Article 77 says that conduct of the business of the government. But answer for the question is first option 76. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారత అటార్నీ జనరల్ కార్యాలయం గురించి పేర్కొనబడింది? ఆర్టికల్ 76. మన దేశంలో అత్యున్నత న్యాయ అధికారి ఎవరు అంటే అటార్నీ జనరల్ అనే చెప్తాం. ఓకేనా? ఇతని నియమించేది రాష్ట్రపతి, తొలగించేది కూడా రాష్ట్రపతి. అదేవిధంగా ఇతనికి పదవీ కాలం ఉండదు. సో ఈయన ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి సభ్యత్వం లేకున్నప్పటికీ పార్లమెంటు సమావేశాలలో పాల్గొనే అధికారాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఈయన పని ఏంటంటే, ఈయన డ్యూటీ విధి ఏంటి అంటే కేంద్రానికి సంబంధించి అంటే న్యాయ సలహాలు కేంద్రానికి ఇస్తూ ఉంటాడు. న్యాయ సంబంధమైన సలహాలను కేంద్రానికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆర్టికల్ 76 ఈజ్ ద ఆన్సర్. మనం 74 చూసినట్లయితే 74 క్లాజ్ 1, పరిపాలన నిమిత్తం పార్లమెంటుకు సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి ఉంటుంది. 78 ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతి కోరినప్పుడు పరిపాలనకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్రపతికి ఇవ్వాల్సిన డ్యూటీ ప్రధానమంత్రిది. సో 77 కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్, అంటే పరిపాలన సంబంధించి ఎలా తీసుకోవాలి, ఎలా జరగాలి అనేది, దట్ ఈస్ 77. బట్ ఈ ప్రశ్నకు మనకు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. గాట్ ఇట్? సో 156 ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్.